డాడీకి పడుకునే ముందు పాలు తాగడం అలవాటు బంగారం. రాము తీసుకెళ్ళి ఇచ్చేయమ్మా. అలాగే పదండి. అలాగే ఓకే, అలాగే 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 తప్పకుండా. నేను రేపు మార్నింగ్ కాల్ చేస్తానండి. డాడీ యా డాడీ, ఇప్పుడు నేను నీ ఈపు మీద ఏం రాసానో చెప్పాలి. ఓకే, అలాగే. మీ కాళ్ళు నొక్కమంటారా కార్తికేయ గారండి? వద్దులేరా. డాడీ ఆ, ఇదేంటో చెప్పు. ఆపిల్. కరెక్ట్. మరేంటి ఇది? రేయ్, ముందు మీరందరూ కిందికి దిగండి. దిగి లైన్గా నిల్చోండి. రాజీ, నువ్వు నా తల పట్టదు కానీ కిందికి దిగు. దిగాలి. దిగు 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 దిగు. చెప్పండి, ఏంటి ఒకేసారి అందరూ కట్టగట్టుకొని వచ్చారు? ఏంటి విషయం? మీ కాళ్ళు నొప్పిగా ఉన్నాయేమోనని మీ కాలు పడదామని. మీ తలలో డాండ్రఫ్ ఉందని మమ్మీ చెప్పింది కదా, అందుకే తల గీక్తున్నాను. ఆహా, ఏం అవసరం లేదు కానీ నన్ను కాకా ఎందుకు పడుతున్నారో చెప్పండి. రేపు చిన్న మమ్మీ రాము హౌట్కి వెళ్తున్నారు, మేము వస్తామన్నాము. కానీ చిన్న మమ్మీ మిమ్మల్ని పర్మిషన్ అడిగి ఆ పాలు మిమ్మల్ని తాగమని చెప్పింది. ఆ పాలు తాగి కాదు రుక్మిణి, పర్మిషన్ ఇచ్చి పాలు తాగమన్నాడు. డాడీ డాడీ, ఆ పాలు తాగి పర్మిషన్ ఇవ్వా ప్లీజ్. పాలల్లో టాబ్లెట్లో ఇంకేదో కలిపి ఉంటుంది. నేను పడుకుంటే మార్నింగ్ పిల్లల్ని తీసుకెళ్దాం అనుకుంటోంది. పాపం. ఏం డాడీ మాట్లాడవు? తప్పకుండా తప్పకుండా పర్మిషన్ ఇస్తా. పర్మిషన్తో పాటు ఇన్ని డబ్బులు కూడా ఇస్తా. ఆగండి ఆగండి ఆగండి, ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి? మీరు పాలు తీసుకెళ్ళి చిన్న మమ్మీ చేత దగ్గరుండి తాగించాలి. మిమ్మల్ని తాగమన్నారు కదా. నేను చిన్న మమ్మీని తాగమన్నాను కదా, దగ్గరుండి తాగిస్తేనే నేను పర్మిషన్ ఇస్తాను. అంతే కదా, మ్మ్, ఇప్పుడే తాగిచ్చేస్తాం. మ్మ్. రాజీ, ఆ పాల గ్లాస్ ఇవ్వు. చూడండి ఎలా తాగిస్తామో. రండి. చెంచు, రేకేది? పైన బట్టలు సర్దుకుంటుందా? ఏంటి, బట్టలు సర్దుకుంటుందా? ఎందుకు? రేపు పిల్లలు ఎక్కడికో రిసార్ట్ తీసుకెళ్తాంట. రిసార్ట్ కి. రిసెట్టా? రిసెట్ ఏంటే? అది రిసార్ట్ కత్తయ్యా. రిసార్ట్ కా? ఎందుకే? ఎందుకంటారేంటత్తయ్యా? పాపం సమ్మర్ హాలిడేస్ లో వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లలేదు. రేపెట్టు హాలిడేనే కదా, అందుకని. ఏంటే, నాన్నగారిని ఇంట్లో వదిలేసి ఆ కోతి మూకని తీసుకుని వెళ్తావా? అసలు రాము నేనే వెళ్దాం అనుకున్నాం అత్తయ్యా. మేం వెళ్తున్న సంగతి వాళ్ళు తెలుసుకొని పాపం వాళ్ళు కూడా వస్తామన్నారు. సరేలే, రాము కూడా తోడుగా ఉంటారు, వాళ్ళ డాడీకి చెప్పి రమ్మన్నాను. వాళ్ళ నాన్నగారు ఒప్పుకుంటారులే, దాంట్లో ఏముంది? అవునవును, ఒప్పుకుంటారు, దాందే ఉంది. అమ్మా, ఏంటి ఈ పిల్లకాకి అదోలా వంకరగా మాట్లాడుతుంది? చెప్పలే అలా అయ్యేవని కాదని. ఈ అమ్మగారు ఏదో నూరు పోసి ఉంటది. ఇదిగో రేఖ, వెళితే వెళ్ళారు గాని నాన్నగారికి అవి ఇవి కొనివ్వద్దు. ముందు బయలుదేరాలి కదా వదినా. వెళితే వెళ్ళారు గాని నాన్నగారికి అవి ఇవి కొనివ్వద్దు. ముందు బయలుదేరాలి కదా వదినా. అదే కదా. ఏయ్, నోరు ముయ్యవే, అపసగిన మోట్లు నువ్వును. ఎందుకెళ్ళావు? గ్యారెంటీగా వెళ్తాం. చిన్న మమ్మీ
బంగారు కొండ. ఇదొక్కటి నా ప్రాణానికి. మీ డాడీ ఒప్పుకున్నారా? ఒప్పుకున్నా చిన్న మమ్మీ. అవునమ్మా, కార్తికేయ గారు ఒప్పుకున్నారు. మమ్మల్ని అందరినీ తీసుకెళ్తున్నందుకు థ్యాంక్స్ చెప్పి ఈ పాలు మీతో తాగించమన్నారు. పాలల్లో టాబ్లెట్స్ కలిపినట్టు వీళ్ళకెలా తెలుసు? పిచ్చి మొహమా, ఏనాడు పాలు తీసుకురాని నువ్వు ఇవాళ తెచ్చావంటే ఆ మాత్రం బావగారికి డౌట్ రాదా? నువ్వు తాగు చిన్న మమ్మీ తొందరగా. వద్దులేమ్మా, తర్వాత తాగుతాను. లేదమ్మా, కార్తికేయ గారు దగ్గరుండి మమ్మల్ని తాగించమన్నారు. అరే, పిల్లలు అంత ప్రేమగా తాగమంటుంటే తాగడానికి వెనక ముందాడతావేంటి? తాగు. అవునే, నాన్నగారు అడుగుతున్నారుగా, తాగు. తాగమ్మా, తాగు. స్వయంగా దగ్గరుండి పాలు కలిపావు కదా, తాగు. ఏం కలిపింది చెంచు? అదేనమ్మా, పంచదార పంచదార. అయ్యో, తొందరగా తాగు చిన్న మమ్మీ. తాగమ్మా, తాగు చిన్న మమ్మీ. ఇప్పుడు తాగకపోతే వీళ్ళకి డౌట్ వస్తుంది. తాగుదాం, తాగి నిద్రని జయిద్దాం. ఈ తెల్లారి లేచినట్టే ఇంకెళ్ళి వెళ్ళినట్టే. నీ వల్ల కాదే అని చిలక చెప్పినట్టు చెప్పాను, వింటదా? మేము డాడీ దగ్గరికి వెళ్ళి నువ్వు తాగవని చెప్తాం. అవసరం లేదమ్మా, మీ చిన్న మమ్మీ తాగడం నేను చూశాను. చెప్తే ఏంటదా? పిల్లలు ఇలా రండి. రాజేశ్వరి, రానన్న తలదూతాను. వద్దు పిన్ని, నాకు ఇలాగే బాగుంటుంది. ఇప్పుడు చిన్న మమ్మీతో బయటికి వెళ్ళాలి కదా, అందుకే నీట్ గా తలదూతాను. రా. వెళ్ళు నాన్న. నాకు దువ్వినా ఒకటే, దువ్వకపోయినా ఒకటే. నా స్టైలే వేరు. అమ్మా, దీనికి గుండు చేపిస్తే హెయిర్ మళ్ళీ సాఫ్ట్ గా వస్తుందా? రేయ్, గుంటన్నావు అంటే నీ గుండె పగల కొడతా. రాము, ఇలారా, నీ తల నేను దూతా. పర్లేదు కార్తికేయ గారండి, నేను దూకోగలను. అబ్బో, రాము, దువ్వుతానని పిలుస్తున్నారు కదా, వెళ్ళు. వెళ్ళు, డాడీ బాగా తూదాడు. మమ్మీకి జడంత బాగా వేస్తాడో తెలుసా? రుక్కు, నువ్వు క్లాస్ లో కూడా ఇలాగే వాగుతూ ఉంటావా? అవును పిన్ని. నీకిష్టమైన టీచర్ ఎవరే? సైన్స్ టీచరా, సోషల్ టీచరా, లేకపోతే మ్యాథ్సా? మా క్లాస్ టీచరు. ఎందుకని ఇష్టం? ఆ టీచర్ ఎప్పుడు సెలవులు పెడుతూనే ఉంటుంది. అప్పుడు మేము హ్యాపీగా ఆడుకుంటాం. సరే సరే, మీరు త్వరగా రెడీ అయ్యి మీ చిన్న మమ్మీ రెడీ అయిందో లేదో చూడండి.
ఎందుకంటే మిమ్మల్ని ఆవిడే కదా తీసుకెళ్ళేది. అలాగే ఇప్పుడే వెళ్తాం. రాము, రాజీ, ఈశ్వర్. ఓహో, నువ్వు రావు కదూ, మేమే వెళ్తాంలే. నువ్వెందుకు వెళ్ళావు ఈశ్వర్? నాతో పెద్దమ్మ సరిగా ఉండదు పెద్దనానా, అందుకే నేను దూరంగా ఉంటాను. ఇప్పుడు వీళ్ళ కోసమే వెళ్తున్నాం గాని నాకైతే వెళ్ళడం ఇష్టం లేదు. అమ్మా లేక వీళ్ళని రెడీ చేయి. అలాగే బావగారు. పిల్లలు ఇలా రండి రండి, పదండి. ఇప్పుడు తాగకపోతే వీళ్ళకి డౌట్ వస్తుంది. తాగుదాం, తాగి నిద్రని జయిద్దాం. అక్కడేమో పిల్లలు రెడీ అయిపోయి ఉంటే ఇక్కడేమో ఇది ఇలాగా, ఇదేమో పెద్ద తెలుగు వెళ్ళకూడదు, ప్రతిసారి బోల్తా పడుతుంది. అమ్మడో అమ్మడో లెగవే, అక్కడ పిల్లలు రెడీ అయిపోతున్నారు, లెగవే. వసే అమ్మడో, వసే అమ్మడో. నిద్ర నాకు ఒక లెక్క తొక్క అన్నావు, ఇప్పుడు ఏమైంది? లెగమ్మడో, లెగవే లెగవే బాబు. ఏంటే ఏంటంటా బేటి, పిల్లల్ని ఎక్కడికో చాడ తీసుకెళ్తా అన్నావు కదా, లెగు. రేపు తీసుకెళ్తానులే. రేపేంటా నీ మొహం, ఇయాలే రేపు, లెగవే. లేపకమ్మా, నిద్ర వస్తుంది. వచ్చుద్ది మరి రాదు, ఏకంగా 4 టాబ్లెట్లు మింగేశావు. లెగవే, లేకుండా చంపేస్తుంది బాబోయ్. అమ్మా, నోడు విరిగిపోయింది కదే, నోడు విరిగిపోయింది కదే. ఒసేయ్ అమ్మడు. చిన్న మమ్మీ మేం రెడీ. ఒసేయ్ లేపకండి, తంతుంది. నిన్ను తంతుంది ఎందుకంటే నువ్వు చుంచు కదా, మమ్మల్ని ఏం తన్నదు. లేదుకోండి తన్నించుకోండి. చిన్న మమ్మీ, అమ్మా సూర్యోదయమై చాలా సేపు అయింది, లేమ్మా. లే చిన్న మమ్మీ. వెళ్ళండి. బయటికి వెళ్దామన్నావుగా, రా చిన్న మమ్మీ. రేపు వెళ్దాం, వెళ్ళండి. అమ్మ గాఢ నిద్రలో ఉంది, ఇప్పుడు అప్పుడే లేచేలా లేదు. అంటే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అన్నయ్య? క్యాన్సిల్ కాదు, వాయిదా పడింది. వాయిదా అంటే ఇప్పుడు మనం ఉండన్నయ్య, నాకు చాలా కోపంగా ఉంది. చిన్న మమ్మీ చీట్ చేసింది, చిన్న మమ్మీ బ్యాడ్. అయ్య బాబోయ్, కూర్చుందాం. వద్దు, మళ్ళీ తన్నొద్ది. మంచి ఛాన్స్ పోగొట్టుకుంది. అయినా దీని నోరు ఎక్కువ అని తెలుగు తక్కువ అని, వాళ్ళకి నోరు తక్కువ తెలుగు ఎక్కువ అని. వాళ్ళతో ఇది నాకు కొత్తది, నా పిచ్చి కాకపోతేని. అమ్మా కాఫీ తీసుకురా. ఏంటి అందరూ అలా మొహాలు ఎలాడేశారు? బయటికి వెళ్తున్నారు కదా. ఏంటల్లేది, చిన్న మమ్మీ నిద్రపోతూనే ఉంది. అవునా, ఏమైందే దానికి? ఒంట్లో బాలేదేమో. నాన్నగారండి, జ్వరంగా ఉందని మీతో ఏమైనా చెప్పిందా? లేదు నాన్నమ్మ గారండి, ఏం చెప్పలేదు. అలాగే మత్తుగా పడుకోనుంది. అవును నాన్నమ్మ, ఎంత లేపినా లేవట్లేదు. పెద్దనానా, ఏంట్రా? పాత స్కూల్లో వాచ్మెన్ కూడా మందు తాగి పడిపోయేవాడు, ఎంత లేపినా లేచేవాడు కాదు. నువ్వు నోరు మీరా, ఏదో మాటలో నువ్వును.
చెంచు ఆ? ఏమైందే రేఖ నిద్ర లేవలేదంట ఆ, కంగారు పడాల్సిందేమి లేదునా కొన్నిసార్లు అమ్మడు అంతే మధ్యాహ్నం దాకా పడుకుంటది. ఇప్పటి వరకు పడుకోవడం ఏంటి దరిద్రంగా వెళ్ళి లేపుదాం పదండి. వద్దు నానమ్మా, ఎందుకే చెంచు చిన్న మమ్మీని లేపుతుంటే తన్నిందంట. మీరు వెళ్తే మిమ్మల్ని కూడా తంతుంది. వద్దు. అవునుదినా అదే లెగుతలేవుదినా. ఏంటి ఇంకా వెళ్ళలేదా? లేదు పిన్ని, మా అమ్మ ఇంకా లేవలేదు. మరి మీ ప్రోగ్రామ్ క్యాన్సిలా? అయినా పిల్లల్ని తీసుకువెళ్తానని ఇలా మొద్దు నిద్రపోవడం ఏంటి చండాలంగా? నానమ్మేమో దరిద్రంగా అంది, నువ్వేమో చండాలంగా అన్నావు. ఎలా అన్నా గాని చిన్న మమ్మీ నిద్ర లేవట్లేదు. పిన్ని నువ్వు రావా ప్లీజ్? డాడీ నువ్వైనా రావా ప్లీజ్? నాకు ఆఫీస్లో బోలెడు వర్క్ ఉందిరా, సారీ. నాకింట్లో పనుంది నాన్న. బాబాయ్ ఏమో నాన్నమ్మతో వెళ్ళాడు. పోన్లే రాజేశ్వరి, ఈసారి వెళ్దాం. పెద్దనానా ఏంట్రా? డబ్బులు ఇవ్వు, వీళ్ళని బయటికి తీసుకెళ్ళి ఏదో ఒకటి కొని పెడతాను. గుడ్, అలా చేయరా. నువ్వుండ్రా, చిన్నపిల్లాడికి డబ్బులు ఇవ్వడమేంట్రా? చెంచు ఆ? ఏంటదినా? పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళకేం కావాలో కొనిపించి తీసుకురా. జాగ్రత్త. అలాగే వదినా. ఉమ్, ఇదిగో ఉమ్, ఆ. సరే పదండి వెళ్దాం. నువ్వెందుకు చించు? ఆ, మేము కొనుక్కుంటాం కదా. ఏం కొనుక్కుంటారు? కొనుక్కుంటారు.